గుంటూరు పశ్చిమ నియోజకవర్గం 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ గడ్డుమల్లు శశాంక్ గోయల్ కాలనీలో పారిశుద్ధ్యం అధ్వాన్నంపై ఎమ్మెల్యే గల్లా మాధవి మున్సిపల్ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం గుంటూరు 21వ డివిజన్ కృష్ణబాబు కాలనీ నుంచి పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటనలో అశాంతం డ్రైనేజ్ సమస్యలే అధికంగా కనిపించాయి. ఈ డివిజన్ లో సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడంతో పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉండడం గమనించారు. ప్రతి చోట పారిశుద్ధ్య సమస్యలే అధికంగా కనిపించడం, ప్రజలు ఫిర్యాదులు చేయడంతో మున్సిపల్ అధికారుల తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. పారిశుద్ధ్యం విషయంలో ఇంతలా ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని అధికారులను నిలదీయగా తమ వద్ద యంత్రాలు లేవు, రిపేర్ కి ఉన్నాయని అధికారులు సమాధానం ఇవ్వడంతో సంబంధం లేని సమాధానాలు ఇచ్చి తప్పించుకోవాలి అంటే కుదరదు అని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, మరలా ఈ డివిజన్ లో పర్యటనకు వస్తానని, అప్పటికల్లా పారిశుద్ధ్య సమస్యను చక్కదిద్దాలని ఆదేశించారు. అదే మాదిరిగా మంచినీటి పైప్ లైన్లు లీకేజ్ ఉన్నాయని గుర్తించారు. కృష్ణబాబు కాలనీలో ప్రభుత్వ స్కూల్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ప్రమాదకరంగా తయారైందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని రాగా 3 రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని విద్యుత్ అధికారులు తెలిపారు. కృష్ణబాబు కాలనీలో మంచినీరు కలుషితమయ్యి దుర్గంధంతో రంగుమారి వస్తున్నాయని ఫిర్యాదు చేశారు. 3 నెలల నుంచి ఈ నీరే సరఫరా అవుతుందని ప్రజలు ఫిర్యాదు చేయగా అధికారులు సంబంధం లేని సమాధానం ఇచ్చారు. స్థానిక నేతలు మంచినీరు కలుషితం అవుతున్న ప్రాంతాన్ని ఎమ్మెల్యేకు చూపించారు. ఆ ప్రాంతంలో డ్రైనేజ్ కాలువ ధ్వంసమయ్యి మంచినీటి పైప్ లైన్ మీద పడడంతో ఆ నీరు కలుషితం అవుతుందని గుర్తించగా ఈ శిథిలాలకు తొలగించి మంచినీటి పైప్ లైన్ కు మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ డివిజన్ శివారు కాలనీలు అధికంగా ఉండడంతో గంజాయి బ్యాచ్ పేటరేగిపోతున్నారని ప్రజలు ఫిర్యాదు చేశారు. కుక్కల బెడద కూడా అధికంగా ఉందని ఫిర్యాదు చేశారు. సమస్యలను త్వరలోనే పూర్తి చేస్తామని గల్లా మాధవి స్థానికులకు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్న మస్తాన్ వలి, శ్రీకాంత్, బాబు ఖాన్, కసుకుర్తి హనుమంతరావు, మల్లెల మూర్తి, షరీఫ్, జాన్ సైదా, చింతలదేవి, నంది సరస్వతి తదితరులు పాల్గొన్నారు.